మాకు 10కి దర్శనం ఉంది గైస్. ఇప్పుడు మేము బయలుదేరిపోతున్నాం కాబట్టి మాకు రోజు నిజరూప దర్శనం అయిందనమాట. మళ్ళీ ఇంకా తినేదానికి వాసవి భవన్కి వచ్చేసాం. అరుణాచలం బయలుదేరుతున్నాం అనమాట గైస్. మేము చిత్తూరు దాకా వచ్చాము. డే 3 ఆఫ్ అవర్ ట్రిప్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. స్టార్ట్ చేస్తున్నాం. 14 కిలోమీటర్స్ ఉందన్నమాట గైస్. లిటరల్లీ మేము మా రూమ్ వరకు నడుచుకుంటూ వచ్చేసినాం ఎక్కువ మాట్లాడితే. సో అక్కడ మూన్ చూసారా, ఫుల్. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు అసలు. నా కాళ్ళు అయితే లిటరల్లీ బొబ్బలు ఎక్కుతున్నాయి ఇట్లా. ఫైనల్లీ మేము లాస్ట్కి రీచ్ అయిపోతున్నాం అనుకుని మనం ఇంకా లోపల దర్శనంకి వెళ్ళిపోయేది. టైర్డ్నెస్ ఉందని చెప్పి అసలు నిద్ర లేదు నైట్ అంతా. అసలు మేము పడుకోలేదు అన్నమాట. గోబీ రైస్ తీసుకున్నాం. సో నాకు గోబీ రైస్ అయితే కొంచెం కారం తక్కువ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే డే 2. సో మాకు 10కి దర్శనం ఉంది గైస్. ఇప్పుడు టైం అయితే 8:20 అవుతుంది. మేము 9 కంతా రెడీ అయిపోయి మేము 9 కంతా అక్కడికి లైన్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో మళ్ళీ దర్శనంకి లేట్ అవుతుంది కాబట్టి సో నేనైతే రెడీ అయిపోయాను. నేను మీకు నా అవుట్ఫిట్ చూపిస్తాను. ఇదే నా అవుట్ఫిట్. యా, ఇప్పుడు అయితే టైం 9 అవుతుంది అనమాట. సో ఇదైతే మా రూమ్ బయట వ్యూ అనమాట. చాలా బాగుంది, చాలా అంటే చాలా. చూస్తున్నారుగా. సో ఇప్పుడు టైం 9:30 అయింది అనమాట గైస్. మేము బయలుదేరిపోతున్నాం. సో మేము మార్నింగ్ టిఫిన్ చేయకోకుండా అట్లనే బయలుదేరిపోతున్నాం అనమాట. ఒకేసారి దర్శనం అయిపోయాక తిందామని. ఇది మా రూమ్ నుంచి గుడికి వెళ్ళే దారి అనమాట గైస్. మనమైతే దర్శనం అయిపోయాక మాట్లాడదాం గైస్. బాయ్. సో హాయ్ గాయస్, ఇప్పుడైతే టైం 2:30 అవుతుందన్నమాట. మాకు దర్శనం అయిపోయేపాటికి 1:30 అలా అయింది. సో మేము అక్కడ నుంచి లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. లడ్డు కౌంటర్ దగ్గర చాలామంది రష్ ఉన్నారు గైస్. మేము థర్స్డే వెళ్ళాము కాబట్టి మాకు ఆ రోజు నిజరూప దర్శనం అయిందనమాట. మేము ఆల్మోస్ట్ 9:30కి అలాగా వెళ్ళిపోయాము క్యూలోకి. బట్ ముందు దర్శనం అయిన వాళ్ళకి ఇంకా వదలలేదు అనుకుంటా. సో అక్కడ ఆపేశారు మమ్మల్ని కొద్దిసేపు. 10కి అలాగా క్యూ కదిలింది. సో కంపార్ట్మెంట్స్లో ఎక్కడ వెయిట్ లేదు గైస్. అట్లనే డైరెక్ట్ వెళ్ళిపోయామన్నమాట. సో ఫస్ట్ 300 టికెట్స్ది ఫస్ట్ ఇది కాబట్టి సో కంపార్ట్మెంట్స్లోకి దీంట్లోకి ఏమి వేయలేదు. మమ్మల్ని అందరినీ డైరెక్ట్గా అలానే వదిలేశారు. కానీ చాలా ఎక్కువ జనం ఉండడం వల్ల క్యూ చిన్నగా మూవ్ అయింది. సో అందుకు మాకు 1:30 అయిందనమాట దర్శనం అయిపోయేపటికి. మాకు దేవుడి దర్శనం అయితే చాలా బాగా అయింది కదా ఈరోజు మాత్రం. సో ఇంకా మేము 1:30కి అలా బయటకు వచ్చేసి లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. లడ్డూస్ తీసుకొని మళ్ళీ ఇంకా తినేదానికి వాసవి భవన్కి వచ్చేసాం. సో ఇక్కడ లంచ్ చేసేసి సో మేము ఇప్పుడైతే అరుణాచలం బయలుదేరుతున్నాం అన్నమాట గైస్. సో ఇంకా నేను వాటర్ పట్టుకోవడానికి అక్కడికి వెళ్తున్నాను. 4 అవుతుందన్నమాట గైస్. మనకి ఇక్కడ అరుణాచలంకి బయలుదేరడానికి లగేజెస్ అయితే ప్యాక్ చేసేసాము. ఇంకా మేమైతే కొండ నుంచి దిగేసి ఇంక డైరెక్ట్ అరుణాచలమే. మేము ఇప్పుడు తిరుపతిలో ఉన్నాం అనమాట. తిరుమల నుంచి వచ్చేసాం తిరుపతికి. ఇక్కడ సిఎన్జి వేయించుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్ళాలి. ఇప్పుడు టైం 5 అవుతుంది అనమాట. మేబీ నైట్ 9 or 10 అలా అవుతుంది. అక్కడికి వెళ్ళి తిరుపతిలో ఎక్కడ చేసా ఇలా నామాలు ఇది బాగా కనిపిస్తాయి అన్నమాట. 6:50 మేము చిత్తూరు దాకా వచ్చామన్నమాట. సో అక్కడ తిరుపతిలో సిఎన్జి లేదు. చాలా కిలోమీటర్స్ ఉందన్నమాట. వచ్చాక మళ్ళీ టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుంది అనమాట. మేము చిత్తూరులో ఆగంగా సిఎన్జి వేయించుకోవడానికి. అక్కడ చాలా తక్కువ ఉంది. సో అందుకే అక్కడ కొంచెం వేయించుకొని ఇక్కడ వరకు వచ్చాము.
మేము ఎక్కడ ఆగినా సరే సిఎన్జి అయితే ఉండదు, లేకపోతే చాలా తక్కువ ఉంటుందన్నమాట. తిరుపతిలో అంతే, చిత్తూరులో కూడా అంతే. సో మీరు ఒకవేళ సిఎన్జి బండి అయితే మీరు ఎక్కడ స్టాపింగ్ ఉన్నా లేకపోతే ఎక్కడ సిఎన్జీస్ ఉన్నా కూడా మీరు పక్కా వేయించుకోండి. కొన్ని చోట్ల ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ చాలా కిలోమీటర్స్కి కానీ సిఎన్జి ఉండదు. సో మీకు ఎక్కడ స్టాపింగ్ ఉంటే అక్కడ వేయించుకోవడం బెటర్. సో మేమైతే ఇక్కడ తినేకని ఆగాం గైస్. నాకు కారు కాబట్టి కొంచెం పడడం లేదు, సో అందుకు నేనైతే తినలేదు. మా మమ్మీ నా తమ్ముడు దోశ తిన్నారనమాట. సో ఇక్కడైతే దోశ బాగుంది గైస్. హాయ్ గైస్, దిస్ ఇస్ ద డే 3 ఆఫ్ అవర్ ట్రిప్. సో ఈరోజు ఏంటంటే మేము అరుణాచలంకి రీచ్ అయిపోయామన్నమాట. మేము అరుణాచలంకి రీచ్ అయ్యేలోపు 11 అలా అయింది. బికాజ్ మేము మధ్యలో ఆగాం తినేకి, అందుకు లేట్ అయింది. సో రూమ్ ఎక్కడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది, మ్యాక్సిమం 45 మినిట్స్. అట్లా మేము రూమ్కి చేరుకున్న లోపల 11:45. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. నేను రెడీ అవుతున్నా. సో వీఆర్ గోయింగ్ టు మెయిన్ గోపురం టెంపుల్ ఆఫ్టర్ వీ గెట్ రెడీ. మేమైతే రెడీ అయిపోయామన్నమాట. సో వీఆర్ గోయింగ్ టు మెయిన్ టెంపుల్. సో గాయస్ మనమైతే మెయిన్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. మీకు టెంపుల్ని చూపిస్తాను గాయస్. ఇదే గాయస్ టెంపుల్ చూస్తున్నా. యా, వీ హ్యావ్ టు గో లైక్ దిస్. ఇక్కడైతే నా తమ్ముడు కర్పూరం వెలిగిస్తున్నాడు గాయస్. సో హీస్ క్లికింగ్ ఫొటోస్. ఇక్కడ ఇది వెలిగిస్తారనమాట మెయిన్ గోపురం టెంపుల్లో. ఎందుకంటే ఏదన్నా విష్ ఉంటే నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం. సో అందుకు ఇక్కడ నా తమ్ముడు వెలిగిస్తున్నాడు. మనమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 14 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఫస్ట్లో నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది గాయస్. ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మీకు ఇలాంటివి కనిపిస్తాయి అన్నమాట గాయస్, అంటే ఎక్కడి వరకు రీచ్ అయ్యారు ఏమి అని చెప్పి. మేమైతే నడుస్తున్నాం గాయస్. ఎన్ని కిలోమీటర్లు అయిపోయింది అన్న? 1 కిలోమీటర్. నీ అంత గైస్ లిటరల్లీ మేము మా రూమ్ వరకు నడుచుకుంటూ వచ్చేసినాం. ఎక్కువ మాట్లాడితే అంత దూరం ఐ థింక్ 2 to 3 కిలోమీటర్స్ అయిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నా. సో నేనైతే ఏం తినలేదు కదండి గైస్. సో అందుకే ఇక్కడ ఒక చోట ఆగి బారా మసాలా తిన్నాను అనమాట, ఎనర్జీ కోసం. అండ్ 11 కిలోమీటర్స్ సో ఇక్కడ మీకు డీస్ ఇలాంటివి కనిపిస్తాయి అనమాట. మధ్య ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది గాయస్. సో నేనైతే కొంచెం కాళ్ళు నొప్పిస్తున్నాయని చెప్పి ఇక్కడ కూర్చున్నాను అనమాట. మీకు మధ్యలో ఇలాంటి క్యూట్ కూడా కనిపిస్తుంటాయి అనమాట గాయస్. సో కంప్లీటెడ్ 6 కిలోమీటర్స్ ఆల్సో గాయస్. చూడడానికి ఈజీ ఉంది కానీ చాలా కష్టం గాయస్ అసలు. నేను ఇంకా 7 కిలోమీటర్స్కి కూడా ఫుల్ కాళ్ళు నొప్పిస్తున్నాయి అనమాట నాకు, కానీ బయటికి కనిపించడం లేదంతే. సో ఇంకా 6 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో అక్కడ మూన్ చూసారా, ఫుల్ మూన్ అనమాట, చాలా బాగుంది. సో మాదైతే 9 కిలోమీటర్స్ అయిపోయింది కంప్లీటెడ్. 10th కిలోమీటర్కి కూడా ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నామన్నమాట. సో దిస్ ఈజ్ నాట్ ఈజీ యాజ్ వి థింక్. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు అసలు. నా కాళ్ళు అయితే లిటరల్లీ బొబ్బలు ఎక్కుతున్నాయి, ఇట్లా ఈజీ అనిపిస్తున్నాయి. సో టైం అయితే ఎంత అవుతుందంటే 4:20 అలా అవుతుందన్నమాట. ఈ టైంకి మేము ఎంతకు స్టార్ట్ చేసామంటే, ఎంతకు మమ్మీ 1:40 1:30కా 1:40 అలా స్టార్ట్ చేసామన్నమాట. సో ప్రదక్షిణలు స్టార్ట్ చేయడం 1:50 అలా చేసాం. సో అప్పుడు నాకు టైమింగ్ అంత గుర్తుకులేదు. అప్పుడు నుంచి ఇప్పటికి మధ్యలో నేను బ్రేక్స్ తీసుకున్నా, 4 బ్రేక్స్ అలా తీసుకున్నా. జస్ట్ 2 మినిట్స్ అలా కూర్చున్నా అనమాట. సో మా మమ్మీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, కూర్చుంటే ఇంకా కాలు ఎక్కువ నొప్పి వస్తాయని చెప్తున్నారు అనమాట. నాకు తెలీదు. ఐ టుక్ ఏ బ్రేక్ అగైన్ గైస్. నేను అంత హైడ్రేటెడ్గా లేను గైస్. ఫుల్ కాళ్ళు అయితే మంటలు వేస్తున్నాయి అనమాట. అండ్ ఎనర్జీ లేదు, తినలేదు కాబట్టి. నేను ఇక్కడ ఏమైనా టిఫిన్స్ ఉంటాయేమో అని అనుకున్నాను, బట్ ఎర్లీ మార్నింగ్ లేకపోతే ఇంకా మనుషులు లేరని ఏమో తెలియదు, కానీ అస్సలు
లేదనమాట, టిఫిన్సే లేవు ఎక్కడ. జస్ట్ బారా మసాలా అన్న ఉంటాయి, లేకపోతే మ్యాంగో ఆర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి అంతే. అంతకుమించి ఎక్కువ ఏమి ఉండవు గైస్. సో మీరు ఇక్కడితో నేను అయితే 10 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట గైస్. సో రోడ్ అయితే ఫుల్ ఖాళీ ఉందన్నమాట. మనుషులు ఉంటారు కానీ అంతంత కనిపిరు మీకు అంతే. సో నేను ఇక్కడితో 11 కిలోమీటర్స్ ఆల్సో కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఫైనల్లీ 12 కిలోమీటర్స్ అయిపోయింది గైస్. ఇంకొక 1 కిలోమీటర్ ఉందన్నమాట మన టెంపుల్కి. నా కాళ్ళు అయితే బొబ్బలు వచ్చినాయి గైస్, బొబ్బలు. నాకు నడచడానికి కావడం లేదు, బట్ నడుస్తున్నాం. నానా ఎన్ని కిలోమీటర్స్ ఉంది చెప్పు, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది చెప్పు. 1 గైస్, 1 కిలోమీటర్. నాకు తెలిసి 1 కిలోమీటర్ ఉంటుంది. సో 1 కిలోమీటర్ గైస్. హాయ్ గైస్. సో ఫైనల్లీ మేము లాస్ట్కి రీచ్ అయిపోతున్నాం అనమాట. చూడండి, మేము చూస్తాం అక్కడ కనిపిస్తుంది చూడండి గైస్, అదే రాజగోపురం. సో ఫైనలీ మేము లాస్ట్ రాజగోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాం అనమాట. అమ్మాయ్య, చాలా కాళ్ళు నొప్పిస్తున్నాయి కదా, అసలు నొప్పిస్తున్నాయి అంటే లైక్ మంటేస్తుంది అనమాట. నడిచక అవ్వడం లేదు. మీరు చూడొచ్చు నేను ఎట్లా నడుస్తున్నానని కూడా. బై వాక్ సో టెరిబుల్. ఫుల్ మంటలు వేస్తాయి మీకు కాలు అయితే పక్క 100%. అదేగాక మాకు నైట్ నిద్ర లేదు కాబట్టి నా కళ్ళు అయితే ఇట్లా బయటికి వచ్చాయన్నమాట గైస్. ఫైనలీ మేము రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇంక ఇక్కడ దండం పెట్టుకొని మనం ఇంకా లోపల దర్శనంకి వెళ్ళిపోయేది. సో నేనైతే మీకు దర్శనం అయిపోయాక నేను మీతో మళ్ళీ మాట్లాడతాను అనమాట. గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు అరుణాచలంలో దర్శనం అయిపోయిందనమాట. అరుణాచలంలో దర్శనం చాలా ఎక్కువ సిగ్గుపడినాం గైస్. సో ఆల్రెడీ గిరి ప్రదక్షిణ చేసినాం, తర్వాత దర్శనం ఎక్కువ సెంటర్లో ఉన్నామంటే కాళ్ళు అయితే బొబ్బులు వచ్చేసాయి అనమాట. అసలు దర్శనంకి రానని చెప్పిన అంత బొబ్బులు వచ్చినాయి నాకు. సో అందుకే నేను అక్కడ షూట్ చేయలేకపోయాను. మొత్తం మెయిన్ రీజన్ అదే. సో ఇప్పుడైతే ఆ దర్శనం అయిపోయింది, రూమ్కి వచ్చాము, కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ అనంతపూర్ మధ్యలో ఎక్కడన్నా మంచి హోటల్ అలా ఉంటే తినేసి గో టు అనంతపూర్. గైస్, ఏంటంటే నా ఫేస్లో చూడొచ్చు మీరు ఎంత టైర్డ్నెస్ ఉందని చెప్పి. అసలు నిద్ర లేదు నైట్ అంతా, అసలు మేము పడుకోలేదన్నమాట. జస్ట్ ఇప్పుడు వచ్చి 1 అవర్ అట్లా కొంచెం స్లీప్ వేసాం అనమాట. అది కూడా లేకపోతే ఇంకా కాలు ఇట్లా బయటకు వచ్చేసేలా ఉన్నాయి. మీరు ముఖం మీద చూస్తున్నారు డాగ్ స్పాట్స్. సో అదనమాట విషయం. ఇప్పుడు మనం అయిపోయినాక లగేజ్ తీసుకొని కార్ దగ్గరికి వెళ్తాం. మేము లగేజెస్ అన్ని ప్యాక్ చేసి కార్లో పెట్టేసాం. సో ఇంకా బయలుదేరిపోవడమే అనమాట. ఇక్కడ మధ్యలో ఒక చోట హైవేలో ఆగామన్నమాట. జస్ట్ నాన్న వాళ్ళు టీ తాగుతున్నారు. సో నేనైతే ఈ వెదర్కి మంచిగా చల్లగా ఐస్ క్రీమ్ తిందామని చెప్పి ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను. మమ్మీ వాళ్ళైతే టీ తాగుతున్నారు అనమాట గైస్. ఇక్కడైతే టీ బాగుంది అండ్ అఫోర్డబుల్ ఆల్సో, 15 రూపీస్ టీ. సో మేము ఇక్కడ హోటల్ కన్నడ విల్లాస్ అని చెప్పేసి ఆగినాం లంచ్ తిందామని చెప్పి. ఇక్కడ హైవేలో, చిత్తూరు హైవేలో అనుకుంటాను గైస్, అక్కడే ఉంది హోటల్ కన్నడ విల్లాస్ అని. ఇక్కడైతే నేను పరోటా అండ్ గోబీ రైస్ తీసుకున్నాం. సో నాకు గోబీ రైస్ అయితే కొంచెం కారం తక్కువ అనిపించింది, బట్ బాగుంది. పరోటా అయితే చాలా బాగుంది, బట్ ఏమంటే కొంచెం కారం తక్కువ అంతే గైస్. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రైసెస్ కూడా ఓకే గైస్, మంచిగానే ఉన్నాయన్నమాట. నాన్న వాళ్ళు అయితే ఫుల్ మీల్స్ తీసుకున్నారు, అది కూడా బాగుంది. యా, వర్త్ అని చెప్పచ్చు, లైక్ ప్రైస్కి వర్త్ అని చెప్పచ్చు.
సో మేము మదనపల్లి వరకు రీచ్ అయ్యి సీఎన్ చేయించుకోవడానికి మళ్ళీ ఆగినాం. సో మా 5 to 4 hours పడుతుందన్నమాట అనంతపూర్కి వెళ్ళడానికి. మీరు ఇక్కడ చూసినారా గైస్, మధ్యలో మాత్రం వెదర్ సూపర్ ఉంది అన్నమాట. ఒక చోట లైక్ క్లౌడ్స్ అయితే భారీ ఉన్నాయి. సో మేమైతే అనంతపూర్ రీచ్ అయిపోయామన్నమాట. ఇప్పుడైతే టైం 9:30 అవుతుంది. సో మేము ఫ్రెష్ అప్ అయ్యి తినాలి గైస్. ఫుల్ అలిసిపోయామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 10 hours అలా పట్టింది మాకు రోడ్ జర్నీ టు అరుణాచలం నుంచి అనంతపూర్కి. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్ష్ డైరీస్.